ప్రతి సందర్భం గురించి పాడుతున్నావు. రైతుల గురించి ఎవరు పాడతావు? రైతు గురించి పాడతా. పాడమ్మ ఒక పాట. ఊరు నా పల్లెటూరు, అరే ఊరు నా పల్లెటూరు, పల్లెటూరు నా తల్లి తీరు. ఊరు నా పల్లెటూరు, అరే ఊరు నా పల్లెటూరు, పల్లెటూరు నా తల్లి తీరు. ఊరు నా పల్లెటూరు, పల్లెటూరు పనులేటు వాయే, పల్లెటూరు పనులేటు వాయే, కోగిలమ్మ కూతేటు వాయే, పల్లెటూరు పనులేటు వాయే. అరే ఊరు నా పల్లెటూరు, అరే ఊరు నా పల్లెటూరు, పల్లెటూరు నా తల్లి తీరు. ఊరు నా పల్లెటూరు, కాలమందు కరువాయిపాయే, కాలమందు కరువాయిపాయే, రైతుకేమో పని లేకపాయే, కాలమందు కరువాయిపాయే, రైతుకేమో పని లేకపోతే, రైతుకేమో పని లేకపోతే, మెతుకందే మనకు లేదు, రైతుకేమో పని లేకపోతే. అరే ఊరు నా పల్లెటూరు, అరే ఊరు నా పల్లెటూరు, పల్లెటూరు నా తల్లి తీరు. ఊరు నా పల్లెటూరు. ఊరు నా పల్లెటూరు, ఆ పల్లెమో మా అమ్మ తీరు. తల్లి తీరు, పల్లెటూరే తల్లి తీరు. పచ్చని పంటలు, వరి పొలాలు. ఇప్పుడు రైతుకు పని లేక, కాలం లేక పట్నం లస్కర్ వెళ్ళేసి వస్తారు. ఏం చేస్తారు వాళ్ళు లస్కర్ పట్నం? వాళ్ళు వండి కూడా మనం ఏం తింటాం? రైతు అంటోడు ఉంటేనే కదా మనకు మెత్తకనేది దొరికేది. ఆ రైతు లేకపోతే నీకు భూ ఎడ దొరుకుతుంది? ఈ సోకులు ఎక్కడి? నీ కడుపులో భూ లేకుంటే ఈ సోకే. కడుపు తినాలి కదా. బట్టలు లేని బాంచ రూపు, అన్నం లేని కోతి రూపు. కరెక్టే. అన్నం తినకుంటే నీకు రూపకాలం ఏడుంటది? ఉండదు కదా. మరి ఆ రైతు ఆడ పంట పండిస్తేనే కదా అవునమ్మా మనం కడుపుండా తినేది, మన సోకుల పడేది. అవును. నీకు ఆడ భూవనే లేకపోతే నువ్వేం సోకులు. మరి ఇప్పుడు చూస్తుంటే రైతులు చాలా మంది అప్పులు పాలైపోయి ఆత్మహత్యలు చేసుకుంటారు. వాళ్ళకు దిగుబడి దిగక, వాళ్ళని సరిగా పంటకి సరైన గిట్టుబాటు లేక, వాళ్ళని ఎవరు కాంతనే లేరు బిడ్డ. ఎట్లా రైతు మీద ఒక పాట వాడతలేరు, రైతుకు ఒక లైక్ కొడతలేరు, రైతును గుర్తింపు చేస్తలేరు. వాళ్ళు ఎంతో బాధపడతారు. ఈ మేకప్ వేసుకొని ఇవి అవి సోకులు చేసేటోళ్ళను వాళ్ళకి లైకులు కొడతారు. లైకులు మామూలు కాదు. ఒక అమ్మాయి ఇట్లా వచ్చి డాన్స్ చేస్తే లైకులు కొడతారు. మళ్ళీ రైతుకు లైకులు కొడితే పండించినప్పుడు ఆ ట్రాక్టర్ దున్నప్పుడు ఏదో ఒక వీడియో చేస్తారు, లైక్ కొడితే ఏమైతే ఎంత ఆనందపడతారు? లేదు వాళ్ళు పాపము గోసులు పెట్టుకొని ఏ బట్టలో వేసుకొని ఏ గట్టుకనో దీన్ని ఏదో గంజి నీళ్ళు తాగి వాళ్ళు ఆడ బురద తిని బురద వక్తురు. అలా ఎవరు గమనిస్తున్నారు? ఏమి ఈడ మంచిగా సిటీలో తింటున్నాం, తాగుతున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటున్నాం. అంతే. ప్రభుత్వాలు ఆదుకుంటున్నాయి. ప్రభుత్వాలు ఏం ఆదుకుంటున్నాయి? వాళ్ళు చెప్తానే ఉండరు ఏం లేదు ఆడ, ఏం ఆదుకుంటలేరు, అంత బోకసని అంటారు. అంత నిజంగా వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వాలు ఎన్ని మారినా రైతుల కళ్ళలో ఆనందం అయితే. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఈ రైతు బంధు, రైతు బీమా అనేది కేసీఆర్ తీసుకొచ్చినప్పుడు చాలా మంచి అది పడట్లే. ఇప్పుడు సరే ఆయన ఉన్నప్పుడు బ్రహ్మాండంగా టెన్షన్గా పడేటి, మెసేజ్లు వచ్చేటి, చూసుకునేటోళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యేటోళ్ళు. ఇప్పుడు వాళ్ళే మస్తు బాధపడి చెప్తున్నారు రైతు బంధు లేదు, ఏం లేదు, మాకు పెద్ద గోస అవుతుంది, ఒక్కొక్క మంత్ సంచికి మేము లైన్ కడుతున్నాము. ఏది మన ఏరియాకి 2 రోజులు అనే ఉంటున్నారు. ఇక మళ్ళీ చెప్పులు పెట్టే పద్ధతి మళ్ళీ వచ్చే లైన్ లో అంతే కదా. యూరియా కోసం వచ్చింది, అది ఒక యూరియా కోసం రావడం చెప్తేనే మనకు తెలుసు. మనం చూస్తున్నాం కదా రైతుది వాళ్ళు చెప్తారు, ఆడ లైన్ లో నిలబడుతున్నాము, మాకు రైతు బంధు పడతలేదు, మందు సంచులు దొరుకుతలేవు, అవన్నీ కల్తీ ఇత్తనాలు ఇవన్నీ చెప్తారు. చెప్తుంటే మనకు వింటున్నాం కదా. ఏం చేస్తాం మరి? ఇప్పుడు మనం అన్నది ఏం లేదు, కొత్త గుట్టిచ్చేది వాళ్ళు చెప్తే మనం విన్నాం అంతే. వాళ్ళ బాధను మనం వింటున్నాం, సోషల్ మీడియాలో చూస్తున్నాం, మీడియా ఛానల్స్ లో చూస్తున్నాం. కాదు ఇది, వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు బాధ చెప్పుకుంటారు. వాళ్ళకి మంచిగా ఉంటే వాళ్ళు ఎందుకు చెప్తారు? చెప్పారు. మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదు?